డైట్ మెను విత్ మీ దీప. గతం మన ఆలోచనల వరకే పరిమితం, వర్తమానం మనం చేసే పనుల వరకే పరిమితం, కానీ ఆరోగ్యం పట్ల మనం తీసుకునే జాగ్రత్తలు జీవితాంతం. అలాంటి జాగ్రత్తలు మీకు చెప్పడానికి వచ్చేసింది డైట్ మెను. సో డైట్ మెనూలో ఈ వీక్ అంతా మనం హైపర్ టెన్షన్ గురించి మాట్లాడాం. లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసాము. మరి ఈరోజు ఇంకెన్ని జాగ్రత్తలు చెప్తుందో, ఎలాంటి హెల్త్ రెసిపీ చేసి చూపించబోతుందో మన డైటీషియన్ రవళిని అడుగుదాం. మరి లెట్స్ వెల్కమ్ అవర్ డైటీషియన్ రవళి. హాయ్ దీప. సో ఎలా ఉన్నావు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి హ్యాపీగా ఉన్నావు? లాస్ట్ ఎపిసోడ్ ఏం చేయాలా అని క్రియేటివ్గా ఆలోచించి వచ్చావా? అంటే లైక్ నీకు నచ్చే కొంచెం టేస్టీ రెసిపీ తీసుకొచ్చాను, ఫ్రైడ్ ఐటమ్. సో నన్ను చాలా కన్సిడర్ చేసుకుంటుంది అబ్బా రవళి. దీపాకి నచ్చాలి అని వస్తోంది వచ్చేటప్పుడే. సో ఈరోజు మనం చేసి చూపించబోయే హెల్దీ రెసిపీ ఏంటి? ఇవాళ మనం మిక్స్డ్ వెజిటేబుల్ టిక్కీ చేసుకుందాం. ఓకే, మిక్స్డ్ వెజ్ టిక్కీస్తో మేము రెడీగా ఉన్నాం. బట్ ఇంకా తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్ళలేదు. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు మిక్స్డ్ వెజ్ టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజ్ టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గోధుమ పిండి, వెజిటబుల్ మిక్స్చర్. మిక్స్డ్ వెజ్ టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా రవళి? ఫస్ట్ మనకి మిక్సింగ్ బౌల్ కావాలి. ఓకే, అంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే అన్ని మిక్స్ చేసి రెడీగా ఏదో స్మాష్ చేసి పెట్టుకుందాం, అదేనా? ఎస్. అంటే జనరల్గా లైక్ హెల్తీ ఫుడ్ అంటే ఫ్రైడ్ ఐటమ్స్ అలా అస్సలకి తీసుకోవద్దని చెప్తారు. కానీ ఏదో ఒక టైంలో ఫ్రైడ్ ఫుడ్ తినాలనిపిస్తుంది. అలాంటి వారి కోసం లైక్ ఈ మిక్స్డ్ వెజిటబుల్ టిక్కీ. ఓకే, సో బాగుంటుంది కదా అని ఫ్రీక్వెంట్గా తినకూడదు. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి ప్రిఫర్ చేయాలి కదా మిక్స్డ్ వెజ్ టిక్కీస్. అంటే ఒకవేళ వాళ్ళు తప్పదు ఫ్రైడ్ ఐటమ్ తినాలి అన్న టైంలో ఇలాంటి రెసిపీ చేసుకుంటే బెటర్. ఆల్రెడీ మనం క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, ఆలు ఇంకా బఠానీ అన్నీ తీసుకొని ఉడకబెట్టి దాన్ని మనం పేస్ట్లా చేసుకున్నాం, వెజిటేబుల్ మిక్స్చర్ చేసుకున్నాము. మన ఇప్పుడు ఈ రెసిపీలో మేజర్ ఇంగ్రీడియంట్. ఓకే, అంటే సాల్ట్ లేకుండా డైరెక్ట్గానే ఉడకబెట్టారా ఆ వెజిటబుల్స్ అన్నీ? యా, అన్ని నార్మల్గా ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేస్తాను అంతే. నెక్స్ట్ మనం ఇందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్. ఓకే, ఏదైనా వైటమిన్స్ కోసం తీసుకుంటున్నామా లేకపోతే ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుందని జనరల్గా కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తూ ఉంటారు? దానికి ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుందనే తీసుకుంటున్నాము. అంటే కార్న్ రిఫైన్డ్ ఫ్లోర్ కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు, ఓన్లీ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మైదా, అండ్ కొద్దిగా వీట్ ఫ్లోర్. ఓకే, గోధుమ పిండి తీసుకోదున్నాం. అండ్ కొన్ని పచ్చిమిర్చి. ఓకే, కొద్దిగా సాల్ట్. దీన్ని మిక్స్ చేసేసుకుందాము. ఓకే, ఆ లోపున ఆయిల్ పెట్టేసేది. సో పాన్ పెట్టేనా రవళి? ప్యాన్ పెట్టేసేది, అటువైపు ఈజీగా ఉంటుందేమో నీకు కదా. ఎస్. రవళి, జనరల్గా ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుందో ఇంకొకసారి చెప్దాము. లాస్ట్ ఎపిసోడ్ కదా, అన్నీ ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దాము. బీపీ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఎవరు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి? అడల్ట్స్లో ఎక్కువగా ఉంటుంది, లైక్ బోత్ మేల్ ఇంకా ఫీమేల్ ఇద్దరిలో ఉంటుంది. లైక్ స్పెసిఫైడ్ సెక్స్ ఓన్లీ మేల్కే ఫీమేల్కే అంటూ ఏం లేదు. అండ్ ఈ మధ్య లైక్ ఎక్కువ ఫీమేల్స్ హైపర్ టెన్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ స్లీప్ లేకపోవడం ఒక రీజన్. అంటే ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ లేకపోవడం, ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి డిఫరెంట్ షిఫ్ట్స్, అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, లంచ్ లైక్ లేట్గా ఒకటేసారి బ్రంచ్ చేసేస్తున్నారు. అవును. ఓకే రవళి, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం టిక్కీస్ రెడీ చేసేసుకుందామా? కొంచెం ఆయిల్ తీసుకుని చేస్తున్నావా అంటే ఈజీగా మూవ్ అవుతుంది పిండి అని? ఓకే, ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము.
దీన్ని ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం దీప. ఓకే. నువ్వు అది ఫ్రై చేస్తుంటే ఆ లోపు నేను కొన్ని టిక్కీస్ ఓకే. చేస్తాను. ఇది ఈవెన్ డీప్ ఫ్రై అయ్యి కూడా ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేసి తీసుకుంటే బెటర్. అండ్ మనము పచ్చిమిర్చి తీసుకున్నాం కదా రవళి, కొంతమంది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళు ఆ పచ్చిమిర్చిని ఎలా రీప్లేస్ చేసుకోవాలి? అంటే లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం పచ్చిమిర్చి అవాయిడ్ చేయాలి, వైటమిన్ సి అవాయిడ్ చేయాలని చెప్తుంటారు. లైక్ మోడరేట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా కూడా పచ్చిమిర్చి తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. చాలా సివియర్ కండిషన్లో ఉన్నప్పుడు నార్మల్ ఎండుమిర్చి తీసుకుంటే సరిపోతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మళ్ళీ తెలుసుకుందాం. యా, మరి కామన్ ఇష్యూ అయిపోయింది కదా అందరికి, సో నెక్స్ట్ వీక్ అది సెలెక్ట్ చేసిందా రవళి? ఎస్. ఓకే. కంప్లీట్ గా ఫ్రై అవ్వాలా? అవును, లోపల కూడా లైక్ కుక్ అయ్యేలా ఫ్రై చేయండి. అండ్ రవళి ఇవి ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవచ్చు అండ్ ఎంత తీసుకోవాలి? అంటే 2 or 3 అలా లిమిట్ ఉందా? ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ఇంత ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా. అండ్ ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా తీసుకోకూడదు. మంత్లీ ట్వైస్ లేకపోతే మంత్లీ ఒకసారి అలా తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇది ఓన్లీ పెన్నం మీద వేయించుకుంటున్నారు అనుకుంటే అలాంటి కండిషన్స్ లో మాత్రం నార్మల్గా, అంటే పెన్నం మీద వేయించుకున్నప్పుడు మనం ఫ్లోర్ యాడ్ చేసుకోలేము. ఓన్లీ వెజిటేబుల్ మనం ఏదైతే ప్యూరీ చేసి పెట్టుకుంటున్నామో దాన్ని ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. అందులో బ్రెడ్ క్రమ్స్ అలాంటివి యాడ్ చేసి నార్మల్ పెన్నం మీద వేయించుకుంటే సరిపోతుంది. అలాంటివి అయితే వీక్లీ వన్స్ అలా తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ మాత్రం లైక్ మంత్లీ ట్వైస్, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. తీసుకున్నప్పుడు 2 to 3, అంతకుండా ఎక్కువ కూడా తీసుకోకూడదు. అండ్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి కదా రవళి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టున్నాయి, ఫ్రై అయిపోయాయి, తీసేద్దామా? యా దీప, ఇది ఫ్రై అయిపోయి తీసేద్దాం. టిష్యూ మీద పెట్టావు కాబట్టి ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు కొంచెం ఆయిల్ ఫ్రీనే ఉన్నాయి. అవును. అండ్ బైండింగ్ బాగా అయింది, మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి విరిగిపోకుండా ఈజీగా వచ్చింది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, నా చేతిలో వేడివేడిగా మిక్స్డ్ వెజ్ టిక్కీస్ రెడీగా ఉన్నాయి. బట్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసే విధానం ఒక్కసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గోధుమ పిండి, వెజిటబుల్ మిక్స్చర్. మిక్స్డ్ వెజ్ టిక్కీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వెజిటబుల్ మిక్స్చర్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, గోధుమ పిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసిన ఆయిల్ లో ముందుగా కలిపిన మిశ్రమాన్ని టిక్కీస్ లాగా చేసుకుని బాగా ఫ్రై చేసుకుని టిష్యూస్ లో తీసుకుని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మిక్స్డ్ వెజ్ టిక్కీస్ రెడీ. సో మిక్స్డ్ వెజ్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసే విధానం చూసారు కదా. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. చాలా బాగా ఫ్రై అయ్యింది రవళి, అండ్ విరిగిపోకుండా షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది, టేస్టీగా ఉన్నాయి. బట్ ఇవి మంచి మంచి సాసెస్తో అలా తీసుకోకుండా ఏదైనా వెజ్ చట్నీస్ అలా ఉంటాయి కదా, వాటితో తీసుకుంటే బాగుంటుందేమో. యా, సాసెస్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేసి వెజ్ చట్నీస్తో తీసుకుంటే బెటర్. అదే దాన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్ చట్నీ తీసుకుంటే ఇంకా మంచిది. సో హైపర్ టెన్షన్కి సంబంధించి ఇదే మన లాస్ట్ ఎపిసోడ్ వీక్లో. సో రవళి ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే విషయం. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ స్పినాచ్ అలాంటి వెజిటేబుల్స్
అండ్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ కలర్ఫుల్ వెజిటేబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఇంకా పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఇప్పుడు ఆరెంజ్ కానీ, వాటర్ మిలన్ కానీ, స్పినాచ్ కానీ, బనానా కానీ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది. అండ్ వాళ్ళకి స్లీప్ ఎక్కువగా ఉండదు. సో పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే వాళ్ళకి స్లీప్ కూడా ఇండ్యూస్ అవుతుంది, ప్రాపర్ స్లీప్ ఉంటుంది. ఈజీగా అవైలబుల్గా ఉండే బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ కానీ, రిఫైన్ ఫుడ్స్ అవాయిడ్ చేసి నార్మల్గా హోల్ గ్రెయిన్స్తో ఇంట్లో చేసుకున్న ఫుడ్స్ తీసుకుంటే బెటర్. సాసెస్, పికిల్స్, సాసెస్ అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవళి. మంచి మిక్స్డ్ వెజ్ టిక్కీస్ రెడీ చేసి చూపించావు. సో రవళి చెప్పిన టిప్స్ విన్నారు కదా. అలాగే ఈ వీక్ అంతా హైపర్ టెన్షన్కి రిలేటెడ్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అలాగే వాటికి సంబంధించి హెల్దీ రెసిపీస్ చేసి చూపించాము. ఇలాగే నెక్స్ట్ వీక్ కూడా మరొక డిసీజ్ అలాగే దానికి సంబంధించిన హెల్దీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.